హలో, హాయ్, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఇది నా సెకండ్ వీడియో ఆన్ బిగ్ బాస్ మీద నా సెకండ్ వీడియో. సో ఈ సెకండ్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా ఫన్నీగా కూడా ఉంటుంది. ఎందుకంటే నేను యాక్చువల్లీ చాలా అన్ని సీజన్స్ చూశాను. అన్ని సీజన్స్ నుంచి నేను ప్రెడిక్ట్ చేస్తూ వస్తున్నాను. మోస్ట్లీ నా ప్రెడిక్షన్స్ అనేవి ఆల్వేస్ కరెక్ట్. అండ్ ఆల్వేస్ కరెక్ట్ అంటే లైక్ ఆల్వేస్ కరెక్ట్గా ప్రెడిక్ట్ చేశాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు నేను డిస్కస్ చేయబోయేది లైక్ బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ వస్తుంది, బిగ్ బాస్ 9. సో బిగ్ బాస్ 9లో చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి. అండ్ కొత్తవి కూడా మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. సో ఫస్ట్ లైక్ మనం బిగ్ బాస్లో ఎవరెవరు కంటెస్టెంట్స్ పార్టిసిపేట్ చేయొచ్చు 90%, నాట్ 99% అండ్ 100%, 90% మనం డిస్కస్ చేద్దాము. మోస్ట్లీ వీళ్ళందరికీ ఆల్రెడీ ఇంటర్వ్యూస్ అయిపోయాయి. సో బట్ వీళ్ళు లాస్ట్ సీజన్స్లో రావాల్సిన కంటెస్టెంట్స్, బట్ బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్ లైక్ డేట్స్ ఇష్యూస్ ఉంటాయి. కొందరికి ఏంటంటే రెమ్యునరేషన్స్ ఇష్యూస్ ఉంటాయి. చాలా ఇష్యూస్ వల్ల వాళ్ళు రాలేకపోతారు. సో అలాంటి కంటెస్టెంట్స్ని వాళ్ళు క్యూలో పెడతారు. యాక్చువల్లీ క్యూలో పెట్టడం అంటే లైక్ వాళ్ళని నెక్స్ట్ సీజన్స్ కూడా ప్రిఫరెన్స్ ఇస్తారు. లైక్ వాళ్ళే మెయిన్ అన్నట్టు. లైక్ ఫస్ట్ ఎఫ్ఎఫ్ఓ లైక్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ లాగా ఫస్ట్ వాళ్ళని పెడతారు క్యూలో. ఆఫ్టర్ దట్ కొత్త నేమ్స్ వస్తాయి. ఇప్పుడు నేను చెప్పిన నేమ్స్ తర్వాత మీరు కొత్త నేమ్స్ కూడా వింటారు. ఇప్పుడు బిగ్ బాస్ స్టార్టింగ్ 1 month 2 months ముందు కాస్త కొత్త నేమ్స్ కూడా వింటుంటారు. సో ఈ నేమ్స్ అనేవి ఆల్మోస్ట్ ఎలా అంటే వీళ్ళు క్యూలో ఫస్ట్ నుంచి ఉన్నారు. సో వీళ్ళు అయితే మోస్ట్లీ పక్కా. బట్ వీళ్ళల్లో కూడా కొంతమంది వాళ్ళకు ఇంకొన్ని ఆఫర్స్ వచ్చేసి వాళ్ళు వెళ్ళిపోవచ్చు. లైక్ వాళ్ళకి ఇంకా మూవీ ఛాన్సెస్ కానీ, సీరియల్ ఛాన్సెస్ కానీ, ఏమైనా షోస్ వచ్చి కానీ, లేకపోతే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోవడం కానీ, లేకపోతే అలా బిగ్ బాస్ వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ లేకపోవడం, లైమ్ లేకపోతే వీళ్ళు లేరు అనిపించడం వల్ల కానీ, సో డ్యూ టు డిఫరెంట్ రీజన్స్ వల్ల వీళ్ళు కూడా డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ 90% వీళ్ళు పక్కా ష్యూర్. లైక్ సో ఫస్ట్ కంటెస్టెంట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ కంటెస్టెంట్స్ బంచిక్ బబ్లు వీడియోస్ నేను చాలా చూశాను. అసలు ఆయన అంటే నాకు చాలా ఇష్టం. యాక్చువల్లీ బంచిక్ బబ్లు అనేసి లైక్ తినతో ఒక వీడియో ఉంటుంది ఫ్రెండ్షిప్ మీద. శ్రీ హనుమంత్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్తో ఇతను తీస్తాడు. అతని పేరు ఏదో ఉంది లైక్ శ్రీహాన్ బంచిక్ బబ్లు కలిసి ఒక ఫ్రెండ్షిప్ వీడియో చేస్తారు. చాలా బాగుంటుంది ఆ వీడియో, యూట్యూబ్లో ఉంటుంది. చాలా బాగా తీస్తారు యాక్చువల్లీ. సో బంచిక్ బబ్లు నుంచి అప్పటి నుంచి నేను ఫాలో అవుతున్నాను. ఆయన కామెడీ కానీ, ఆయన వీడియోస్ కానీ, ఎమోషనల్ కానీ. ఇప్పుడు ఈ మధ్య రీల్స్ అయితే బీభత్సం చేస్తున్నారు. లైక్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ అయితే అన్నీ ఫన్నీ చాలా బాగున్నాయి. చాలా మందితో కొలాబరేట్ చేస్తున్నారు. ప్లస్ ఆయన ఈ షో స్టార్మాలో కిరాక్ గర్ల్స్ కేజీకేబీ ఆ షో జరుగుతుంది. ఆ షో నేను అప్పుడప్పుడు చూస్తాను, అంత రెగ్యులర్గా ఫాలో అవ్వను. బట్ ఆ షోలో కూడా ఈయన పార్టిసిపేట్ చేస్తున్నారు. సో అతను కామెడీ జనరేట్ చేయగలరు. ఫ్రమ్ న్యాచురల్ ఇన్సిడెంట్స్ సినారియోస్తో కామెడీ చేయగలరు. సో ఈజ్ వెరీ గుడ్ టిల్ నో. ఇప్పుడైతే నేను ఆయన వీడియోస్ కానీ, ఆయన రీల్స్ కానీ చూశాను కాబట్టి ఈజ్ వెరీ ఫన్నీ పర్సన్. అండ్ హీ కెన్ అతను మనల్ని ఎంటర్టైన్ చేయగలరు. అండ్ హీ ఈజ్ సమ్వాట్ ఎమోషనల్ ఆల్సో. ఆయన లైక్ బ్యాక్ స్టోరీ సంథింగ్ ఉంది, సమ్ సాడ్ స్టోరీ ఉంది. సో ఆయన ఎమోషన్ కూడా చేయగలడు, ఎంటర్టైన్మెంట్ ఇవ్వగలడు. సో మనకు కావాల్సింది అదే కదా బిగ్ బాస్లో. సో టీఆర్పీ వైజ్ చూసుకున్నా కానీ మనకి కాస్త కామెడీ కూడా జనరేట్ చేయగలరు కాబట్టి ఆయన ఈజ్ ద ఫస్ట్ చాయిస్. సో ఆల్రెడీ ఇంటర్వ్యూస్ అయిపోయాయి లాస్ట్ సీజన్స్లోనే. సో మోస్ట్లీ ఆయన కూడా ఓకే అంటే ఇక హీ విల్ బీ ఇన్ బిగ్ బాస్ సీజన్ 9. నెక్స్ట్ కంటెస్టెంట్ ఈజ్ అంజలి పవన్ గారు ఈజ్ లైక్ ఆమె చాలా సీరియల్స్లో చేశారు. సో ఆమె చాలా యాక్టివ్. అండ్ ఆమె ఏదైనా కానీ క్వశ్చన్ చేయగలరు. లైక్ చాలా టఫ్. లైక్ ఆమె టఫ్ కంటెస్టెంట్ కూడా మారగలరు. ఆమెకి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమె అందరితో కలిసిపోగలదు. సో రేపు ఏమైనా బిగ్ బాస్లో ఏమైనా మంచి సిచ్యువేషన్ వచ్చినా కానీ ఆమె ఫైట్ చేయగలరు. సో షీఈ్ ఆల్సో గుడ్ కంటెస్టెంట్. అండ్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఎంటర్టైన్మెంట్ ఫ్రమ్ ఆల్సో బికాస్ ఆమె యూట్యూబ్ వీడియోస్ నేను చూస్తాను. సో ఆమె చాలా బాగా యూట్యూబ్ వీడియోస్ చేస్తారు. సో ఆమెను కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆమె కూడా మంచి గుడ్ కంటెస్టెంట్ అవ్వచ్చు. తను రావాల్సి ఉంది పాస్ట్ సీజన్స్లోనే. బట్ డ్యూ టు సమ్ డిఫరెంట్ రీజన్స్, చాలా రీజన్స్ ఉండొచ్చు. సో ఈ సీజన్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఆమె కన్ఫామ్గా వచ్చేస్తారని కాదు, బట్ 90% ఛాన్స్ ఉంది అంతే.
తేజస్వి గౌడ. నెక్స్ట్ తేజస్వి గౌడ గారు అమర్దీప్ వాళ్ళ వైఫ్. అమర్దీప్ నాకెందుకు అమర్దీప్ చాలా నచ్చుతాడు యాక్చువల్లీ. ఎందుకంటే అమర్దీప్ ఈజ్ ఇన్నోసెంట్ పర్సన్ యాక్చువల్లీ. అమర్దీప్ ఈజ్ యాక్చువల్లీ జెన్యూన్ గాయ్. ఈజ్ ఎ జెన్యూన్ పర్సన్ అండ్ ఇన్నోసెంట్ పర్సన్. తను చాలా ట్రై చేశాడు యాక్చువల్లీ, చాలా ట్రై చేశాడు విన్ అవ్వడానికి. బట్ డ్యూ టు సమ్ మీకు తెలుసు ఏం జరిగినాయో, లైక్ దానివల్ల తను ఇదైపోయాడు. కానీ ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది అమర్దీప్కి చాలా బాగుంది. అండ్ అమర్దీప్ వాళ్ళ వైఫ్ తేజస్వి గౌడ గారికి కూడా చాలా బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అండ్ షీ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ కంటెస్టెంట్. షీ కెన్ బికమ్ వెరీ గుడ్ కంటెస్టెంట్ బికాజ్ తను ఎంటర్టైన్మెంట్ చేయగలరు, తను చాలా బాగా మాట్లాడతారు, తనకి తెలుగు వచ్చు, తను బాగా మాట్లాడతారు, బాగా కలిసిపోతారు. ప్లస్ బయట నుండి అమర్దీప్ సపోర్ట్ కన్ఫర్మ్గా ఉంటుంది. కాబట్టి సో మనం చెప్పవచ్చు లైక్ షీ విల్ బి ఇన్ టాప్ 5 ఆల్సో. బట్ ఐ హోప్ ఇఫ్ షీ ప్లే గేమ్ వెల్ దెన్ షీ విల్ బి ఇన్ టాప్ 5 అన్లెస్ వీ కాంట్ సే దట్. మనం చెప్పలేము ఆ విషయం. సో నెక్స్ట్ వన్ ఈజ్ శివ్ గారు ఈజ్ ప్రియాంకాస్ బాయ్ ఫ్రెండ్. మనకు తెలుసు, లైక్ మనం నెట్లో చూస్తున్నాం కాబట్టి. సో హీఈస్ ఆల్సో పార్టిసిపేట్ ఇన్ ద కేజీకేబీ అండ్ ప్రియాంక సపోర్ట్ ఉంటుంది బయట నుంచి. అండ్ శివ్ ఆల్సో వెరీ యాక్టివ్ పర్సన్. తను గేమ్స్ బాగా ఆడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సో మనం కూడా కన్సిడర్ చేయొచ్చు. తను గేమ్ బాగా ఆడితే మనం సపోర్ట్ ఇస్తారు కాబట్టి ఆబ్వియస్లీ బిగ్ బాస్ ఫ్యాన్స్ సపోర్ట్ ఇస్తారు. ప్లస్ తను బాగా జెన్యూన్గా ఉంటే ఆబ్వియస్లీ హీ విల్ పుల్ ఆఫ్, హీల్ పుల్ ఆఫ్. హీ కెన్ ఆల్సో బికమ్ ఏ గుడ్ కంటెస్టెంట్స్. తనకు ఇది ఉంది, ఫ్యాన్ ఫాలోయింగ్ ఆల్సో ఉంది. సో హీఈస్ ఎ నోన్ పర్సన్ కదా. ప్రియాంక కూడా పుష్ చేస్తారు. సో హీఈస్ ద వన్ ఆఫ్ ద పర్సన్. ఇది 95% మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఏంటంటే బిగ్ బాస్లో ఎప్పుడు మనము సీరియస్గా ఉండాలి, ఎమోషనల్గా ఉండాలి, అన్ని వైపులు ఉండాలి. బిగ్ బాస్ ఈజ్ లైక్ మనకి అన్ని కలిపి ఉండాలి, మిక్స్ ఫ్రూట్ లాగా. లైక్ కోపం ఉండాలి, బాధ ఉండాలి, ఏడుపు అన్నీ ఉండాలి. లైక్ అన్నీ చేయగలగాలి, ఎంటర్టైన్మెంట్ చేయగలి. అందుకని బిగ్ బాస్ వాళ్ళు కాస్త ఎంటర్టైనర్స్ లైక్ కామెడీ జనరేట్ చేయగలి. ఎందుకంటే మన హౌస్లో ఉన్నప్పుడు మనకు అప్పుడప్పుడు బోర్ కొడతా ఉంటుంది, కాస్త 4 జోకులు వేసే వాళ్ళు ఉంటే సరదాగా ఉంటుంది. కాబట్టి వాళ్ళకు కూడా సరదాగా ఉండే మనుషులు చాలా అవసరం. సో బిగ్ బాస్ వాళ్ళకి ఎందుకంటే 24 గంటలు చూసేసరికి చిరాకు ఉంటుంది, మనకి కూడా చిరాకు ఉంటుంది. ఎందుకంటే 24 గంటలు ఉంటుంది షో, 12 గంటలు అట్లీస్ట్ ఉంటుంది, 12 గంటలు పడుకున్నా కానీ. సో 12 గంటలు ఉన్నప్పుడు వీళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు జబర్దస్త్ నుంచో కానీ లైక్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ నుంచి కొంతమంది కమెడియన్స్ని తీసుకుంటారు. అందులో మేజర్గా ఇప్పుడైతే రేసులో ఉన్నది ఇద్దరు ఎవరంటే ఇమానియల్ని యాక్చువల్లీ తీసుకుంటే చాలా బాగుంటుంది అనేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇమానియల్ ఈజ్ లైక్ అవినాష్ ఎలా సడన్గా జోకులు వేస్తాడో, అప్పటికప్పుడే జోకులు వేస్తాడు. ఇమానియల్ కూడా సేమ్ అలాగే. ఇమానియల్ ఎలా అంటే అప్పటికప్పుడు జోక్ వేసేస్తాడు. ఈజ్ నాట్ లైక్ కొందరు ఏంటంటే కమెడియన్స్ స్క్రిప్ట్ వాళ్ళు డెవలప్ చేస్తారు, వాళ్ళకి టైం కావాలి. కానీ ఇమానియల్ ఏంటంటే టకా వేస్తాడు జోకులు వేస్తాడు, కామెడీ చేస్తాడు, చాలా ఫన్నీగా ఉంటాడు. అంతే పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టే కామెడీ ప్లస్ చేయడు, అలాంటివి చేయడు. ఎందుకంటే పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టే కామెడీ చేస్తే మళ్ళీ అదొక పిచ్చి గొడవలు, అవన్నీ అలాంటి కాంట్రవర్సీస్ లేకుండా తను చాలా బాగా చేస్తాడు. ప్లస్ ఎక్స్ట్రా కూడా ఏం చేయడు, చాలా బాగుంటుంది ఇమాన్యుయల్ కామెడీ. లైక్ సాఫ్ట్గా ఉంటుంది, మంచిగా ఉంటుంది. సో ఆయన వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఆయన ఉన్నాడు కాబట్టి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను స్టార్మా. ఎందుకంటే వాళ్ళు ఒక ప్లాన్లో ఉంటారు. వాళ్ళు ఏంటంటే బ్లాక్ చేస్తారు యాక్చువల్లీ, వీళ్ళందరినీ బ్లాక్లో పెడతారు. లైక్ ఎలా అంటే వీళ్ళు షోలు కంటిన్యూస్గా వాళ్ళని పిలిపించి వాళ్ళ చేత వాళ్ళని అలా చేస్తారు. సో వాళ్ళు ఇమీడియట్గా చెప్తారు, ఇప్పుడు నీకు నెక్స్ట్ షో లేదు కాబట్టి బిగ్ బాస్. వీళ్ళకి కూడా ఏంటంటే కాస్త బిగ్ బాస్ అంటే లైమ్ లైట్లోనూ ఉంటుంది. సో బిగ్ బాస్ తర్వాత మళ్ళీ వీళ్ళు 1 year వరకు కాంట్రాక్ట్ ఉంటుంది, అందులో వీళ్ళు వర్క్ చేసుకుంటూ ఉండొచ్చు. స్టార్ మా నుంచి అయితే కంటిన్యూస్గా షోస్ ఉంటాయి. సో కమెడియన్స్కి అయితే చెప్పక్కర్లేదు, ఎందుకంటే మిగతా వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఏమైనా నడొచ్చేమో కానీ కమెడియన్స్కి అయితే వాళ్ళకి పక్కా కావాలి. ఎవ్రీ షోలో ఒక 2-3 కావాలి వాళ్ళకి కమెడియన్స్. సో వీళ్ళు బిగ్ బాస్ తర్వాత కూడా షోస్ నిర్వహిస్తారు కాబట్టి ఇమాన్యుయల్ ఉంటాడు. ఇమాన్యుయల్ అయితే 85% కన్ఫామ్, 90% కన్ఫామ్. తర్వాత నెక్స్ట్ కమెడియన్ ఎవరంటే యాదమరాజు. సో యాదవరాజుకి ఆల్రెడీ లాస్ట్ సీజన్ ఇంటర్వ్యూస్ జరిగినాయని విన్నాను యాక్చువల్లీ. బికాజ్ ఆఫ్ తన వైఫ్ స్టెల్లా ఏదో సంథింగ్ ప్రెగ్నెన్సీ సమ్ రీజన్స్ అబ్బా, డ్రాప్ అవ్వడానికి చాలా రీజన్స్ ఉంటాయి, వాళ్ళు కూడా హ్యూమన్సే కదా. సో చాలా సిచ్యువేషన్స్ వస్తాయి. సో ఆయన మిస్ అయ్యారు యాక్చువల్లీ. ఈ సీజన్ అయితే పక్కా ఉంటాడని నాకు తెలుసు. నేను ఇమాన్యుయల్ పేరు ముందు ఎందుకు చెప్పానంటే యాక్చువల్లీ ఇమాన్యుయల్ కన్నా యాదమరాజుకి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. యాదమరాజు ఆల్సో కూడా స్పాంటేనియస్గా జోకులు వేస్తాడు, కామెడీ చేస్తాడు, ఈజ్ వెరీ ఫైన్ యాక్చువల్లీ. తను కూడా సేమ్ లైక్ పక్కన వాళ్ళని హట్ చేయడం,
చేయడాలు అలాంటివి ఏమి ఉండవు. చాలా ఫన్నీగా, చాలా మంచిగా, చాలా ఇదిగా ఉంటుంది. అంటే హౌస్ ఇలా చాలా కలకలలాడాలి యాక్చువల్లీ, కామెడీ చేస్తా మంచి సరదాగా ఉంటే, అలా ఉంటేనే బాగుంటుంది. ఎప్పుడు సీరియస్నెస్ టాస్క్లో మనం చూస్తాం ఆల్వేస్, కానీ టాస్క్లు అయిపోయిన తర్వాత మనం కూర్చున్నప్పుడు చూడడానికి ఏమైనా డిస్కషన్ జరుగుతున్నప్పుడు అవన్నీ ఏంటంటే మనకి బాగుంటుంది. లైక్ కామెడీ ఉంటే బాగుంటుంది. మొన్న రోహిణి అవినాష్ ఎలా చేశారు, సేమ్ అలాగే మనకు ఉండాలి. మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ సీజన్స్ హిట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఎంటర్టైన్మెంట్ బాగుంది యాక్చువల్లీ. శ్రీముఖి కానీ వాళ్ళు చాలా బాగా ఎంటర్టైన్ చేశారు వాళ్ళు ఫస్ట్ సీజన్స్లో. రవి లైక్ చాలామంది ప్రతి సీజన్లో ఎవరో ఒకళ్ళు ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ వచ్చారు యాక్చువల్లీ. ఆ సీజన్స్ అన్నీ బోర్ కొట్టవు యాక్చువల్లీ చూడడానికి కూడా. సో ఈ మధ్య సీజన్స్ ఏమైపోయాయంటే ఎంటర్టైన్మెంట్ లేక, జోకులు లేక అంత ఆర్టిఫిషియల్ అయిపోయి, అంత నవ్వించడం రాక ఎవరికి. మన లాస్ట్ సీజన్ కాస్త అవినాష్, రోహిణి ట్రై చేశారు. సో ఈ సీజన్ అలాంటి స్పాంటేనియస్గా జోకులు వేసే వాళ్ళని తీసుకోవాలి. ఇప్పుడు కామెడీ బయట చేసే వాళ్ళని తీసుకుంటే వాళ్ళకి బయట కామెడీ చేయడం రాలేదంటే స్పాంటేనియస్గా ఇంక వేస్ట్ తీసుకుని కూడా. వాళ్ళు జస్ట్ పక్కనోళ్ళలాగా మాట్లాడితే ఇంకెందుకు చెప్పండి. సో నేను అనుకుంటున్నాను లైక్ యాదమ్ రాజు, ఇమాన్యుయల్ ఉంటే చాలా బాగుంటుంది. వాళ్ళ కాంబినేషన్ ఉంటే ఇంకా వర్కౌట్ అయిపోయింది. సో చూద్దాం ఏమిద్దాం, హోప్. తర్వాత దేబ్జానీ ఆమె యాక్చువల్లీ నేను కూడా ఫస్ట్ టైం వినడం, నేను చూశాను యాక్చువల్లీ షోలో. తను చాలా బాగుంటారు యాక్చువల్లీ. తనకు బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే బీభత్సంగా ఉంది. నేను కామెంట్స్ చూస్తే ప్రతి కామెంట్లో ఆమెను పొగిడేవాళ్ళు యాక్చువల్లీ. సో ఆమెకి ఈజీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఫుల్ ఉంటుంది. సో ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ వల్ల ఆమె వచ్చినా కానీ ఒక 5-6 వీక్స్ ఈజీగా సర్వైవ్ అవ్వగలుగుతారు. సో తర్వాత ఆమె పర్ఫార్మెన్స్ బట్టి సర్వైవింగ్ ఉంటుంది. బిగ్ బాస్లో ఎప్పుడైనా కానీ కాస్త ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటే వాళ్ళు 4-5 వీక్స్ వరకు సర్వైవ్ అవుతారు. తర్వాత ఎప్పుడైతే వాళ్ళ ఆట చూస్తారు, వాళ్ళ ఆట బాగుందంటే వాళ్ళు ఇంకా సర్వైవ్ అవుతారు. వాళ్ళ ఆట బాగోలేదంటే అప్పటి నుంచి వాళ్ళు కాస్త తగ్గిపోతూ ఉంటారు. స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ పెరుగుతారు, వాళ్ళకి ఫ్యాన్ బేస్లకు వస్తాయి కాబట్టి వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళకు ఓటేస్తారు కాబట్టి వీళ్ళకి ప్రాబ్లం అయిపోయింది. సో అందుకని ఇప్పుడు దేబ్జానీ గారికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమె ఈజీగా 4-5 వీక్స్ సర్వైవ్ అవుతారు. బట్ ఆమె మంచిగా పర్ఫామ్ చేస్తే ఆమె వెళ్ళొచ్చు టాప్ 10, టాప్ 5 ఛాన్సెస్ ఉంటాయి. సో ఇట్ డిపెండ్స్ అపాన్ హర్ పర్ఫార్మెన్స్ ఇన్ బిగ్ బాస్ యాక్చువల్లీ. బయట మనం చూస్తాము, బయట చాలా బాగా పర్ఫామ్ చేసే వాళ్ళు కూడా బిగ్ బాస్లోకి వచ్చిన తర్వాత డిఫరెంట్గా బిహేవ్ చేస్తారు యాక్చువల్లీ. సో ఇట్ ఈస్ ఎ బిహేవియర్ థింగ్. లైక్ యాక్చువల్లీ వాళ్ళ బిహేవియర్ మనకు నచ్చిందంటే మనం ఫ్యాన్ అవుతాం. సో దట్ ఈస్ ద థింగ్. అండ్ సో లెట్స్ వెయిట్. లైక్ మన బిగ్ బాస్ కూడా కాస్త ఏంటంటే అందంగా ఉండే వాళ్ళని ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. చూద్దాం, ఎందుకంటే వాళ్ళకి అది కావాలబ్బా. వాళ్ళు కొన్ని ట్రాకులు మెయింటైన్ చేస్తారు యాక్చువల్లీ. బిగ్ బాస్లో ఏంటంటే వాళ్ళకి అన్ని ట్రాక్స్ మెయింటైన్ చేయాలి. ఎందుకంటే కాస్త సీరియస్నెస్, కాస్త లైక్ కుట్టుకోవాలి కదా. లైక్ కుట్టుకునే వాళ్ళు కావాలి వాళ్ళకి. తర్వాత లవ్ ట్రాక్స్ కావాలి. లవ్ ట్రాక్స్ తర్వాత కామెడీ కావాలి. సో డిఫరెంట్ ఐటమ్స్ కావాలి వాళ్ళకి. సో వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళంటి కాస్త తీసుకుంటారు. వాళ్ళకి అవన్నీ ప్లాన్ చేసుకుని తీసుకుంటారు కంటెస్టెంట్స్ని. అలా ఆలోచించుకుంటారు. లైక్ ఇమానియల్, యాదమ్ రాజు వీళ్ళతో కామెడీ ట్రాక్, తర్వాత దేబ్జానీ వీళ్ళతో కాస్త ఏమైనా లవ్ ట్రాక్లకి వర్కౌట్ అయితే అవి చేసుకుందాం అనేసి, లేకపోతే అలా వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. అది మనం సీరియస్గా తీసుకోకూడదు యాక్చువల్లీ. ఇప్పుడు నేను లవ్ ట్రాక్ అంటే ఏదో సీరియస్ ఏదేం కాదు. లవ్ ట్రాక్ అంటే నేను ఎలా అంటున్నానంటే జస్ట్ ఫర్ ఫన్, ఆ ఫన్ వేలోనే చెప్తున్నాను, ఇంకేం లేదు యాక్చువల్లీ అక్కడ. సో మనం కూడా సీరియస్గా అనుకోకూడదు. ఎందుకంటే బిగ్ బాస్లో ఆ ట్రాక్స్ అనేవి జస్ట్ ఫర్ మనల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి తప్పితే వాళ్ళని మనం ఏదో సీరియస్గా తీసుకోకూడదు. అక్కడక్కడ మనం ఓకే హ్యాపీ ఎంటర్టైన్ అవ్వాలి, లైక్ మనం సపోర్ట్ చేయాలి బాగుంటే, అంతే తప్పితే వాళ్ళని మనం ఇంకా దానికి మించి అదేం ఉండదు ఇంకా. సో ఓకే. తర్వాత సింగర్ సాకేత్ యాక్చువల్లీ తను ఇప్పటి నుంచి రావాలి. తను కూడా ఇంటర్వ్యూస్ చేసినట్టున్నారు. మోస్ట్లీ తను వస్తారు యాక్చువల్లీ. తను వస్తే ఏంటంటే ఇప్పుడు సింగర్స్ని ఎందుకు తీసుకుంటారంటే ఇప్పుడు చాలా ఈవెంట్స్ జరుగుతాయి. బిగ్ బాస్ స్టార్ట్ అయిన నుంచి ఎండ్ వరకు 3 months మంచిగా ప్రతి వీకెండ్ కాస్త ఎంటర్టైన్మెంట్ జరుగుతుంటే అప్పుడప్పుడు పండుగలు వస్తాయి. వినాయక చవితి అనేసి, దివాళీ అనేసి, తర్వాత డిఫరెంట్ పండుగలు వస్తాయి. ఆ పండుగలు వచ్చినప్పుడు కాస్త మనకి పాటలు పాడేవాళ్ళు కావాలి, లైక్ డ్యాన్స్లు వేసే వాళ్ళు కావాలి, వీళ్ళందరూ కావాలి కదా. లోపల నుంచి కాస్త ఎంటర్టైన్మెంట్ రావాలి. బయట నుంచి మనం హీరోయిన్స్ని వేరే వాళ్ళని పిలిపించుకొని డ్యాన్సులు సాంగులు పాడించుకుంటాము. లోపల కూడా పాడేవాళ్ళు ఆడేవాళ్ళు కాస్త ఉంటేనే చూడగలుగుతాం మనం. సో అది అందుకని సింగర్స్ నుంచి ఎవరో ఒకళ్ళు వస్తారు. ఈసారి మాత్రం సాకేత్ గారు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. తర్వాత ఐశ్వర్య కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ స్టిల్ ఐ డోంట్ నో దట్. నాకు ఎక్కువ అంతగా తెలియదు. లైక్ ఆమె వస్తారో రారో కూడా, నేను కూడా వస్తారనుకుంటున్నాను. బట్ చూడాలి.
ఇంకా తర్వాత మెయిన్గా వీళ్ళు చూసేది ఏంటంటే ఇప్పుడు కరెంట్ ట్రెండింగ్లో ఎవరున్నారని చూస్తారు. యాక్చువల్లీ ట్రెండింగ్లో తెలుగులో ఎవరు, అది కాంట్రవర్సీ. వీళ్ళు మెయిన్గా ఫోకస్ చేసి కాంట్రవర్సీని, ఎందుకంటే నలుగురు మాట్లాడుకోవాలి. బిగ్ బాస్ షోలో ఎవరు వచ్చారు అంటే ఆ అమ్మాయి వచ్చింది, ఆ అమ్మాయి కాంట్రవర్సీ కదా, ఫుల్ ఈ అమ్మాయి అయితే ఫుల్ కాంట్రవర్సీ కదా, ఆ అబ్బాయి వాడు బాగా చేశాడు కదా, అది చేశాడు కదా అనేసి చెప్పుకోవాలి. మనుషులు చెప్పుకుంటాను కదా టాక్. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే కాంట్రవర్సీ ఎవరెవరెవరు అని ఎదుగుతారు. లాస్ట్ మంత్ మనం ఇప్పుడు అయిపోయింది గతం గత. బట్ నేను అనుకోవడం ఏంటంటే అలెక్కే చిట్టి పికల్స్ నుంచి రమ్య గారు కానీ, రమ్య గారు మోస్ట్లీ రమ్య గారినే వీళ్ళు ట్రై చేస్తారు, రమ్య గారికే ట్రై చేస్తారు వీళ్ళు రావాలని. ఎందుకంటే రమ్య గారు అంటే చెప్పొచ్చు లైక్ రమ్య గారిని వాళ్ళు పిలుస్తారు అనుకుంటున్నాను మోస్ట్లీ. నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఆమెని. ఆమె కూడా చాలా స్ట్రాంగ్ యాక్చువల్లీ. తను కూడా రీల్స్ చూస్తూ ఉంటాను ఆమెవి. సో తను టాస్క్ ఆడగలుగుతారు అనుకుంటున్నాను. సో తను టాస్క్ ఆడగలిగితే మాత్రం ఆమెకి తక్కువేం ఫాలోయింగ్ లేదా, ఫుల్ ఫాలోయింగ్ ఉంది. అదే కాంట్రవర్సీ అదంతా పక్కన పెట్టేస్తే రేపు ఆమె బాగుంటే, బిహేవియర్ బిగ్ బాస్లో బాగుంటే, ప్లస్ ఆమె టాస్క్లు బాగా ఆడితే ఈ కాంట్రవర్సీ ఏంటి సింపతి ఫ్యాక్టర్ అయిపోద్ది. సింపతి ఫ్యాక్టర్ అంటే అరే మనం ఈ అమ్మాయి మంచిదమ్మాయి ఎలా ఉంది, మనం ఈ అమ్మాయిని అనవసరంగా తిట్టామే, అమ్మాయిని అనవసరంగా పొగిడామే, అదే ఆ అమ్మాయిని అనవసరంగా తిట్టామే, ఆ పాపం అమ్మాయి చాలా మంచిదిలా ఉందనేసి ఇక మనం ఆ రిగ్రెట్ ఫీలింగ్తో కూడా ఓట్లు వేస్తాం. సో అది కూడా అవ్వచ్చు. సో తను మంచిగా ఉంటే, తను మంచిగా పర్ఫామ్ చేస్తే మాత్రం స్కైలో వెళ్తారు ఆమె. ఇంకా మిగతా వాళ్ళు ఎవరు ఉంటారు, రివ్యూవర్స్ నుంచి అయితే తీసుకోరబ్బా. ఎందుకంటే లాస్ట్ టైం ఒకసారి తీసుకున్నప్పుడే ఆ సీజన్ని పక్కా దొబ్బెట్టేశారు వీళ్ళందరూ కలిసి. అంటే మనం ఎప్పుడు గెస్ట్ చేయకూడదు, ఆటలాగా ఆడాలి. ఏమైద్ది ఆడాలి అంతే. ఆడితే తెలుస్తుంది ఏం ఆడుతున్నాం అనేసి. మనం కూర్చొని ఒక ఇద్దరిని కూర్చోబెట్టించుకొని నెక్స్ట్ చూడు ఇదే ఇద్ది, నెక్స్ట్ చూడు అదే ఇద్ది, నెక్స్ట్ చూడు ఇదే ఇద్ది అనేస్తే ఇంకెందుకు చెప్పండి. సో అదంతా పట్టించుకోకూడదు. సో ఇప్పుడు వీళ్ళందరూ, నేను ఒక 9 నేమ్స్ చెప్పాను. సో వీళ్ళు 9 నేమ్స్ 90% ష్యూర్. తర్వాత 10% నేను చెప్పలేను. ఎందుకంటే ఇప్పుడు మనం వాళ్ళ అగ్రిమెంట్స్ రాసుకున్నా కానీ, వాళ్ళు లోపలికి వెళ్ళి వాళ్ళని హోటల్లోకి వెళ్ళినా కానీ, వాళ్ళు ఎంటర్ అవుతారు చూడండి గేట్, టిల్ అక్కడ దాకా కన్ఫర్మేషన్ అనేది ఉండదు, వాళ్ళకి కూడా ఉండదు. అలా చాలామంది ఒక రోజులో డ్రాప్ అయిన వాళ్ళు ఉన్నారు. రేపు స్టేజ్ మీద డ్యాన్స్ రిహార్సల్స్ చేసి కూడా డ్రాప్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. హిస్టరీ బిగ్ బాస్ తెలుగు హిస్టరీ ఈజ్ లైక్ దట్ ఓన్లీ. వాళ్ళు అదంతా ప్లానింగ్ ఉంటుంది, వాళ్ళకి చాలా ప్లానింగ్ ఉంటుంది. వాళ్ళు వైల్డ్ కార్డ్స్ని కూడా దింపుతారు. వాళ్ళు అలా వెళ్ళిపోయిన వాళ్ళని వైల్డ్ కార్డ్స్ కూడా దింపుతారు. వాళ్ళు ఏదైనా చేస్తారు. వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ షో అనేది మంచిగా టేక్ ఆఫ్ అవ్వాలి. టేక్ ఆఫ్ అయిన తర్వాత ఇదంతా ఒక కూరలాగా, ఇప్పుడు ముందు కాస్త మిర్చి వేస్తారు, కూర వండుతూ ఉంటారు, కాస్త టేస్ట్ చూస్తారు. అందులో ఏంటంటే వీళ్ళకి ఉప్పు తక్కువైంది అనుకుంటాం. ఇప్పుడు ఎవరిని యాడ్ చేస్తే ఆ కూర సగం ఉంటుంది, ఉప్పుని యాడ్ చేస్తే ఉప్పు లాంటి పర్సన్ని తెస్తారు షోలోకి. కారం తక్కువైంది అనుకుంటారు, కారం తక్కువైందని మంచి కాంట్రవర్సీగా ఊరికే కోపం వచ్చేసి అరుస్తూ ఉంటాడు, కొట్లాడుతూ ఉంటాడు, అలాంటి పర్సన్ని షో ఇదంతా కుకింగే అబ్బా. వాళ్ళు జస్ట్ లైక్ కుకింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే అన్ని పాలల్లో రావాలి, కామెడీ రావాలి. ఇప్పుడు కామెడీ తక్కువైపోతుందంటే ఎవడో కమ్యూనిటీని దింపేస్తారు. వాళ్ళకి లవ్ ట్రాక్ ఉండాలి. లైక్ ఒక అబ్బాయి ఏం సింక్ అవ్వట్లేదంటే వేరే ఎవరినో ఒకరిని దింపుతారు. వాళ్ళకంతా కావాల్సింది టీఆర్పీ, మనకు కావాల్సింది ఎంటర్టైన్మెంటు. మనకు 3 months మంచి ఫన్ ఎంటర్టైన్మెంట్ కావాలి. మనం కూడా ఏంటంటే చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉండాలి అంతే. ఇంకేం. నెక్స్ట్ ఇప్పుడు కంటెస్టెంట్స్ తర్వాత మనకి హోస్ట్ యాక్చువల్లీ వీళ్ళందరూ ఏదో చెప్తున్నారు. నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నా బాలకృష్ణ గారు వచ్చారంటే దబిడిదిబిడే. అసలు వీకెండ్ ఎపిసోడ్స్ కోసం మన తెలుగు 2 రాష్ట్రాలు కూర్చొని ఇలా వెయిట్ చేస్తూ చూస్తుంటారు. బాలకృష్ణ వస్తే ఒక్కొక్కడిని ఆ వీక్లో ఎవడైతే తప్పులు చేశారో వాడిని బాగా అని దొబ్బుతారనేసి బాలకృష్ణ గారుని హ్యాండిల్ చేయడం కష్టం. బాలకృష్ణ గారిని ఎదిరించి మాట్లాడడం అనేది చాలా చాలా కష్టం. మరీ అంత భయంగా కూడా ఉండకూడదు యాక్చువల్లీ. ఇప్పుడు హోస్ట్ అంటే భయపడాలి. మరీ అంత భయం ఉందంటే ఇంకా ఎలా ఉంటుందంటే ఆయన డిక్టేటర్లా అనిపిస్తుంది, మనకి నచ్చదు. అరే వీళ్ళు బాలకృష్ణ గారు చెప్తే మనం వీళ్ళు వినేస్తారా, అక్కడ తప్పు ఒప్పు అనేది ఆర్గ్యుమెంట్ కూడా చేయరు. ఒక కన్వర్జేషన్, అట్లీస్ట్ ఒక కన్వర్జేషన్ జరగాలి. బాలకృష్ణ గారు వచ్చిందంటే ఏమైందంటే బాలకృష్ణ గారు అంటే అమితమైన గౌరవం, భయం అని కాదు, ఆయన అంటే గౌరవం ఉంటుంది ఫస్ట్ థింగ్. నెక్స్ట్ థింగ్ అంటే కాస్త భయం ఉంటుంది, ఎందుకు పెద్ద ఆయనతో అనేసి. అప్పుడు ఏమైందంటే మనం ఏం చేస్తాము, వాళ్ళు చెప్పిందని వినేస్తాం. మనం కన్వర్జేషన్ సార్ ఇలా అయింది సార్ అలా అయింది సార్ అని చెప్పలేము.
కాదు కొన్నిసార్లు భయపడతారు. కొందరు మాట్లాడవచ్చు. బట్ చాలా వరకు 90% వరకు ఆయన ముందు సార్ అని కూడా మాట్లాడలేరు. సో నేను అనుకోవడం బాలకృష్ణ గారు ఇది పవర్ఫుల్ చూడొచ్చు మనం. అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. విజయ్ దేవరకొండ గారిని కూడా విజయ్ దేవరకొండ గారు ఇంటరాక్ట్ అవుతారు, కానీ ఐ డోంట్ థింక్ విజయ్ దేవరకొండ గారికి అంత మెచ్యూరిటీగా ఆలోచిస్తారేమో అనేసి. ఎందుకంటే టాస్కులు డిఫరెంట్ సిచ్యువేషన్స్ అరైజ్ అవుతాయి, డిఫరెంట్గా జడ్జ్ చేయాలి. యాక్చువల్లీ ఈరోజు తప్పు అనేది రేపు కరెక్ట్ అయ్యిద్ది. ఒకళ్ళు అదే పని ఆ రోజు చేస్తారు, మనకు తప్పు కనిపిస్తుంది. ఆ సేమ్ పని వేరే వాళ్ళు చేస్తే మనకు కరెక్ట్గా అనిపిస్తుంది. ఎప్పుడు కరెక్ట్ అయ్యిద్ది, ఎప్పుడు ఏది తప్పు అయ్యిద్ది కూడా ఆ జడ్జ్ చేయడం అనేది మనకి ఎక్స్పీరియన్స్తో సీనియారిటీతో వాళ్ళు చాలా చూసున్న వాళ్ళైతే మంచిగా జడ్జ్ చేయగలుగుతారు. ఇప్పుడు కమల్ హాసన్ గారు, సల్మాన్ ఖాన్ గారు వాళ్ళు ఏంటంటే వాళ్ళు చాలా చూసారు లైఫ్లో. వాళ్ళు ఏంటంటే ఓకే లెట్ ఇట్ బి. కొన్నిసార్లు వాళ్ళకి ఏంటంటే కోపం వచ్చిన కానీ అంత తిట్టేరు, ఎందుకంటే పక్కన కంటెస్టెంట్ కూడా ఆడాలి. ఇప్పుడు మనం తిట్టంగానే అతను బాగా డిప్రెస్ అయిపోయి వాడు ఆడకుండా భయం వేసేసి కామ్గా కూర్చుండిపోతాడు. అలా ఉండకూడదు. మనం వాడిని పుష్ చేయాలి, కాస్త ఇచ్చేయాలి, కానీ వాడిని మరీ లో చేసేయకూడదు. నాగార్జున గారు చేసేది అదే. వీళ్ళందరికీ అర్థం కానిది ఏంటంటే నాగార్జున గారు అరుస్తున్నారు, నాగార్జున గారు తిట్టట్లేదు, అరవట్లేదు, కొట్టట్లేదు అనేసి వీళ్ళు ఏదో అనుకుంటూ ఉంటారు. నాగార్జున గారు అక్కడ పర్స్పెక్టివ్ ఏంటంటే నాగార్జున గారు వాళ్ళని బీభత్సంగా తిట్టేస్తే వాడు డౌన్ అయిపోతాడు. వాళ్ళు ఆడరు, ఇంకా భయం వేసేసిద్ది, అయిపోయింది ఇంకా అనుకుంటారు. సో అక్కడక్కడ మెల్లిగా చురుకులు అంటిస్తూ ఉంటారు, ఇచ్చేస్తుంటారు. మనం కాస్త ఏంటంటే ఇది కాస్త తక్కువే అనిపిస్తుంది కొన్నిసార్లు. అది నాగార్జున గారు ఏంటంటే ఆ టైం లాస్ట్ సీజన్ అప్పుడు మీకు తెలిసిందే ఏం జరిగిందో. చాలా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ జరుగుతున్నాయి. నాగార్జున గారు ఆ టైంలో కూడా వచ్చి హోస్టింగ్ చేశారంటే చాలా గ్రేట్. యాక్చువల్లీ వీళ్ళకి తెలియట్లేదు, సిచ్యువేషన్స్ చాలా బ్యాడ్గా ఉన్నాయి అప్పుడు ఆయనకి. అప్పుడు మీకు గుర్తుంటే చాలా బ్యాడ్గా ఉన్నాయి సిచ్యువేషన్స్ ఆయనకి. మీకు గుర్తు లేదనుకుంటాను, బయట కొన్ని జరిగినాయి కదా పాలిటిక్స్ కానీ ఇవి కానీ. సో అందుకని ఆయన గట్టిగా ఆ మైండ్ ఉన్నది. అసలు యాక్చువల్లీ హోస్టింగ్ చేయరా అనుకున్నాను, అది చేశారు స్టిల్ ఆయన. అది గ్రేట్ యాక్చువల్లీ. సో ఈసారి మాత్రం నేను అనుకోవడం ఏంటంటే బాగా చేస్తారనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన హుషారుగా ఉంటారు. ఎందుకు చెప్పరా, ఆయన ఒక సక్సెస్ నుంచి వస్తారు. ఏ సక్సెస్? ఆయన లోకేష్ కనగరాజన్తో ఒక మూవీ చేస్తున్నారు, రజనీకాంత్ హీరో, ఈయన మెయిన్ ఇదిగా చేస్తున్నారు. నాగార్జున గారు చేస్తున్నారు, ఉపేంద్ర గారు ఉన్నారు, అమీర్ ఖాన్ గారు కూడా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. సో ఆ మూవీ మోస్ట్లీ ఈ దీనికన్నా ముందు రావచ్చు, లేకపోతే ఈ టైంలో రావచ్చు, దీని తర్వాత ఏం రావచ్చు, కానీ అదనేది వేరుకుంటుంది. ఆ జోష్లో ఉంటారు కాబట్టి బాగా చేస్తారు అనుకుంటున్నాను. ఎప్పుడైనా మనిషి పక్కన ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అన్నీ బాగుంటే మాత్రం మనిషి చాలా బాగా చేస్తాడు. నాకు తెలిసి ఈ సీజను నాగార్జున గారే హోస్టు, బాలకృష్ణ గారు కాదు, విజయ్ దేవరకొండ అంతకన్నా కాదు, నాగార్జున గారే నాకు ఇక చేయను అనేసి మానేస్తే తప్పితే నాగార్జున గారిని వాళ్ళు అసలు అడగరు, సార్ మీరు పక్కకు తప్పుకుంటారనేసి. ఎందుకంటే అడిగే ఛాన్స్ కూడా లేదు. ఎందుకంటే నాగార్జున గారు బాగా చేశారు యాక్చువల్లీ. ఫస్ట్ సీజన్స్ అన్నీ ఆయన చేస్తున్నారు కాబట్టి చాలా బాగుంది సీజన్స్. ఇప్పుడు వేరే వాళ్ళు చేస్తే అది మనకి సెట్ అవ్వదు. మన తెలుగు ఆడియన్స్ కానీ ఏదైనా కానీ మనకి హోమ్లీగా ఉండాలి, కాస్త అక్కడక్కడ మంచి ఇదిగా కూడా ఉండాలి, ఎంటర్టైన్మెంట్ ఉండాలి మనలాంటి వాళ్ళకి. ఇప్పుడు నాగార్జున గారు చాలా బాగా చేస్తారు అలాంటివి. సో నేను అనుకోవడము ఈ సీజను నాగార్జున గారు హోస్టింగ్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఆయనకి తెలుసు లైక్ లాస్ట్ హోస్టింగ్ కాస్త తగ్గిందనేసి ఆయనకి తెలుసు. సో ఈసారి బీభత్సంగా చేస్తారు ఆయన కూడా. ఆయనకి అన్నీ ఉంటాయి. ఇప్పుడు యాక్చువల్లీ నాగార్జున గారికి ఇన్పుట్స్ ఎక్కువయ్యాయి. సో ఎందుకంటే నేను చూస్తున్నాను ఇప్పుడు చూస్తుంటే ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటున్నారు నాగార్జున గారు. లైక్ నాగ చైతన్య గారు తాండేల్ మూవీ హిట్ అయింది. ఎందుకు వాళ్ళు ఇంకా చాలా ప్రికాషన్ మోడ్లోకి వచ్చేసారు. ఎందుకంటే వాళ్ళకి చాలా ఫ్లాప్స్ తగిలేసరికి చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. పబ్లిక్లో పిఆర్స్లో కూడా వాళ్ళు కాస్త ఉంటున్నాయి. ఇప్పుడు నేను ట్విట్టర్ చేస్తుంటే నాగ చైతన్య గారికి ఆయన ఓపెన్గా చెప్తున్నారు పిఆర్ ఉండాలి ఎవరి ఫ్యాన్కి అనేసి. సో వాళ్ళు ఇప్పుడు అఖిల్ గారు కూడా మంచి సినిమా చేస్తున్నారు. సో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. ఇప్పుడు వాళ్ళు తీసుకున్న ప్రతి స్టెప్ జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళు బాగా పర్ఫామ్ చేయాలి, వాళ్ళకి ఉన్న ఫ్యామిలీ లెగసీ అనేది క్యారీ చేయాలనేసి వాళ్ళు చాలా డిసైడ్ అయిపోయారు వాళ్ళు బాగా. సో నాకు తెలిసి ఆయన బాగా హోస్టింగ్ చేస్తారు. సో ఇప్పుడు స్టార్ట్ అయ్యిద్దంటే యాక్చువల్లీ ఓటీటీ స్టార్ట్ అవ్వాల్సింది. యాక్చువల్లీ ఏమైందంటే వీళ్ళు ఓటీటీ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. ఓటీటీ స్టార్ట్ చేద్దాం అనుకుంటే వాళ్ళు ఎప్పుడో స్టార్ట్ చేశారు. యాక్చువల్లీ స్టార్ట్ చేయాలంటే వీళ్ళకి ఏమైందంటే మాటీవీ వాళ్ళ నుంచి ఒక ఇష్యూ ఉంది. మాటీవీ వాళ్ళకి ఏంటంటే ఓటీటీ పెడితే మెయిన్ది తక్కువ చూస్తారనేసి వాళ్ళ బాధ. ఓటీటీలో అనేది ఓటీటీలో ఉంటుంది, మాటీవీ వాళ్ళకి ఇవ్వరు, జియోలోనే వస్తుంది.
హాట్స్టార్లో వస్తుంది. ఇప్పుడు జియో హాట్స్టార్ అయింది కదా. సో తర్వాత జియో వాడు వచ్చిన తర్వాత జియో వాళ్ళు కూడా ఏం చేశారంటే లేదు లేదు స్టార్ట్ చేద్దామన్నారు. స్టార్ట్ చేద్దామంటే వాళ్ళకి ఏమైందంటే ఇప్పుడు స్టార్ట్ చేయలేరు. వాళ్ళు స్టార్ట్ చేస్తే ముందే చేయాలి, కాస్త ముందే చేసేసి మధ్యలో 2-3 months గ్యాప్ ఇచ్చేసి లేకపోతే 4-5 months గ్యాప్ ఇచ్చేసి ఇప్పుడు దింపాలి మెయిన్ దాన్ని. ఆ టైం అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ మాత్రం పక్కా ఉండొచ్చు ఛాన్సెస్. ఈ ఇయర్ అయితే ఛాన్స్ లేదు. ఈ ఇయర్ ఏమైందంటే ఐపీఎల్ ఉంది. సో ఐపీఎల్ ఉంది కాబట్టి ఐపీఎల్ తర్వాత పెట్టలేరు, కంటిన్యూస్ అయిపోయింది. సో ఏం చేస్తారంటే ఓకే ఈ ఇయర్ వదిలేద్దాం నెక్స్ట్ ఇయర్ పెట్టుకుందాం అనేసి సెట్ చేసుకున్నారు. ఈ ఇయర్ అయితే ఆగస్ట్ ఎండింగ్ కూడా కాదు, సెప్టెంబర్లోనే స్టార్టింగ్లోనే ఫస్ట్ వీక్లోనే మొదలవుతుంది. ఇవన్నీ నేను 90% యాక్యురసీ, ఇట్స్ నాట్ 100%. ఎందుకంటే దెర్ ఈజ్ బిగ్ టీమ్, చాలా బిగ్ టీమ్ ఉంది. వాళ్ళందరూ కంటిన్యూస్ వర్క్ చేస్తారు. వాళ్ళు హెడ్సప్ ఇస్తే అప్పుడు స్టార్ట్ అయ్యింది. వాళ్ళు ఇప్పుడు కాస్త ఏంటంటే అది ఎలా చెప్పాలి, ఇప్పుడిప్పుడే పొద్దున్న అవుతుంది అన్నట్టు వాళ్ళు ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నారు వర్క్స్. యాక్చువల్లీ ఇంకేం స్టార్ట్ చేయలేదు, ఎందుకంటే వాళ్ళకి తెలుస్తుంది 3 months 4 months ఉంది కదా టైం, మెల్లిగా స్టార్ట్ చేస్తారు. ఇక లాస్ట్ ఫేజ్లో ఎలా ఉంటుందంటే వర్క్స్ టప్ప లేపేస్తారు. ఇల్లు అన్నీ లేపేసి టప్ప పెట్టేసి ప్రోమోలు వదిలేసి స్టార్ట్ అయిపోయింది సీజన్. వెయిటింగ్ ఫర్ దట్ సీజన్ 9 చాలా బాగుండబోతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే అందరూ జనాలు కూడా వెయిట్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఈ మధ్యలో ఏం ఎంటర్టైన్మెంట్ లేదు, మూవీస్ కూడా అంత ఆడుతున్నాయి కానీ ఈ ఇయర్ అయితే అంత మంచి మూవీస్ లేదు. ఎందుకంటే పెద్ద స్టార్లు అన్ని మూవీస్ ఏంటంటే నెక్స్ట్ ఇయర్ ఉన్నాయి, అందరివి నెక్స్ట్ ఇయర్ ఉన్నాయి. ఈ ఇయర్ అయితే అంత పెద్ద స్టార్స్వి ఏవి మూవీస్ లేవు. యాక్చువల్లీ చాలా తక్కువ. రామ్ చరణ్ గారిది లేదు, ఎన్టీఆర్ గారిది లేదు, మహేష్ బాబు గారిది లేదు, పవన్ కళ్యాణ్ గారిది హరిహరి వీరమల్లు వస్తుంది అబ్బా, అది వస్తుంది, అదైతే రిలీజ్ అయింది. సారీ, పవన్ కళ్యాణ్ గారిది ఒక మూవీ ఉంది. ఓజీ అయితే డౌట్, మనం చెప్పలేము. హరిహర వీరమల్లు అయితే పక్కా వస్తుంది ఈ ఇయర్. ఇంకెవరు ఉన్నారు, విజయ్ దేవరకొండ మూవీ ఉంది, అది వస్తుంది. ఇంకేం లేదు. ఓకే, మనం మోస్ట్లీ బిగ్ బాస్ గురించి మాట్లాడదామని ట్రై చేద్దాము. నేనేంటంటే కాస్త డిఫరెంట్ ఇష్యూస్ కూడా ఏంటంటే నేను అంత డిస్కస్ చేస్తాను, ఎందుకంటే అంత తెలియాలి కదా మనకి టోటల్గా ఏమవుతుంది అనేసి. మనం ఏంటంటే అక్కడ దాకా స్ట్రిక్ట్ పాయింట్ చెప్పామంటే పక్కన ఏం జరుగుతుందో మనకు ఐడియా ఉండదు. సో అందుకని నేను అంతా చెప్పడానికి ట్రై చేస్తాను. సో మీకు కనుక కాస్త అసౌకర్యం ఉంటే సారీ, బట్ నెక్స్ట్ వీడియోస్ ఇంకాస్త కన్సైజ్గా మంచి ఇంట్రెస్టింగ్గా ఉండేటట్టు ప్లాన్ చేస్తాను, చాలా ఫన్నీగా కూడా ప్లాన్ చేస్తాను. అన్నీ తీద్దాం బయటకు ఒక్కొక్కటి. సో థ్యాంక్ యూ. ఇక్కడ దాకా మీరు వాచ్ చేసినట్టయితే నా వీడియో మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మిమ్మల్ని నుంచి బాగా ఎంటర్టైన్ చేస్తాను. బిగ్ బాస్ ఎలా ఎంటర్టైన్ చేస్తుంది, బిగ్ బాస్ లాగే నేను కూడా ఎంటర్టైన్ చేస్తాను ఆ రివ్యూస్తో. థ్యాంక్ యూ సో మచ్.